everyone, I hope everyone is doing great. This is me Bhavya. Welcome back to my YouTube channel, Dreamy Fairy Tale. So ఇవాళ అయితే మేము ఒక చిన్న టైనీ ట్రెడిషనల్ టెంపుల్ డేట్ కి అయితే వెళ్తున్నాను నా ఫ్రెండ్స్ తో. హాయ్, షీస్ రాధిక, షీస్ సౌజీ. దీస్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. చూడండి మేము టెంపుల్కి వెళ్ళి ఇంకేం చేస్తాము. జస్ట్ వెయిట్. ఇప్పుడు ఆటోలో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి మాకు ఒక 10 minutes పడుతుంది. సో వెళ్ళిన తర్వాత టెంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఇంకా అలంకరణ అదంతా ఎంత బాగుంటుందో మీకు వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాము. మేమైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తున్నాం. మేము వెళ్ళే దారిలోనే ఒక 2 temples ఉంటాయి, శివుడి టెంపుల్ అండ్ ఆల్సో వెంకటేశ్వర స్వామి టెంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. సో ఇదే మా ఊళ్ళో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంటుంది, లోపలంతా గ్రీనరీతో చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్. చూడండి అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, అసలు ఏంటంటే లోపలికి వెళ్తే అసలు కృష్ణుని చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ లైక్ హెవెన్. ఇది మా ఊర్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. మొత్తం ఇట్లా గ్రీనరీతో, అక్కడ కోనేరు అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో అది కోనేరు, ఇట్లా వెళ్ళాలి. సో బ్యూటిఫుల్ రైట్. కోనేరు ఇంకా కొంచెం వాటర్ నీట్గా లేవు, క్లీన్ చేస్తే పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఈవినింగ్స్ హియర్. ఇటు నుంచి అలా టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు అనమాట. మొత్తం గ్రీనరీ అండ్ చాలా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. లోపల దేవుని చూస్తే కూడా ఇంకా చాలా చాలా, ఇంతకుముందు ఇంకా చాలా బాగుండేది. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ హియర్. చూస్తున్నారా అక్కడ కృష్ణుని, రాధాకృష్ణుడు. లోపలికి వెళ్ళి ఇంకా క్లియర్గా చూద్దాము. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే యాక్చువల్గా ఈ టైంలో సేవ చేయిస్తారనమాట, లైక్ పూలు కట్టడం అట్లా. ఇది అనమాట టెంపుల్, టోటల్ టెంపుల్. దర్శనం అయిపోయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి మేము కొన్ని షార్ట్స్ తీసుకున్నాము. దర్శనం అయిపోయిన తర్వాత మాకు చాలా ఆకలిసింది. సో పానీపూరి తిన్నాను. బరంపేట్లో ఇక్కడ మసీద్ ఉంటుంది. మసీద్ వెనకాల ఈ అన్న దగ్గర పానీపూరి చాలా చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై ప్లేస్ ఇక్కడ. నేనైతే ఎవ్రీడే వచ్చి తింటాను. That's it for today. If you like my video, please like, share and subscribe. Thank you.